144:12 మా కుమారుడు తమ యవన కాలమందు ఒక చదవండమ్మా ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. రెండవది మా కుమార్తె నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి, మా కుమారులు మా కుమార్తెలు ఎలా ఉన్నారు అనే ఆత్మ సంబంధమైన సత్యాన్ని ఈ 144వ కీర్తనలో మనం తెలుసుకుంటున్నాం. ఈ దావీదు భక్తుల ద్వారా జీవం కలిగిన దేవుడు తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే, మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ వారు ఎలా ఉన్నారో వారి సంగతులను వివరిస్తూ ఉన్నాడు కీర్తనకారు ద్వారా. కుమారులు ఎలా ఉన్నారటమ్మా? వాక్యం చదవమ్మా, నా వాక్యం చూడకు. తమ యవన కాలమందు చూడండి, ఎదిగిన మొక్కల వలె. యవన కాలమందు ఎదిగిన మొక్క ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, బలంగా ఉంటుంది, దృఢముగా ఉంటుంది, సొగసుగా ఉంటుంది. ఆకులేసి రెమ్మలేసి కొమ్మలేసి పూత పూసి కాపు కాసి ఏమండి ఆ రీతిగా ఉంటుంది ఎదిగిన మొక్క. అంటే మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మొక్క ఎదుగుతూ ఉంటుంటే మొక్క వేసిన వ్యక్తికి సంతోషం. మొక్క రెమ్మలేస్తుంటుంటే కొమ్మలేస్తుంటుంటే మొక్క నాటిన వ్యక్తికి సంతోషం. ఆ మొక్క ఎదిగి పూత పూసి పిందులేస్తుంటుంటే ఆ మొక్కకు నీరు పోసిన వ్యక్తికి ఎరివేసిన వ్యక్తికి సంతోషం. ఆ మొక్క ఎదిగి కాపు కాస్తుంటుంటే తోటమాలికి తోట యజమానులకు సంతోషం. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దావీదుకు తన కుమారులను చూస్తున్నప్పుడు సంతోషం వచ్చిందా లేదా? ఆనందం వచ్చిందా లేదా? ఎందుకంటే వారి క్రియలను బట్టి, వారి యొక్క తలంపులను బట్టి, వారి యొక్క ఉద్దేశాలను బట్టి ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తారు, నా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె. ఎదిగిన మొక్క ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది. ఎదిగిన మొక్క ఎలా ఉంటుందంటే అది పచ్చగా ఉంటుంది. ఎదిగిన మొక్క ఎలా ఉంటుందంటే విశాలంగా రెమ్మలేసి కొమ్మలేసి పూత పూసి పిండి వేసి కాయ కాసినట్టుగా ఉంటుంది. ఈ పిండి వేసినప్పుడు పూత వేసినప్పుడు కాపు కాస్తున్నప్పుడు తోట ఆ యజమానుడు ఆనందిస్తాం. మరి నాడు చాలా మంది తండ్రులు తల్లులు ఏడుస్తున్నారు. కారణం తెలుసా? పిల్లలు యవన కాలమందు పిల్లలు దేవునికి లోబడక, తల్లిదండ్రులకు లోబడక, వారు చేస్తున్న చెడు క్రియలను బట్టి, వారు చేస్తున్నటువంటి వ్యర్థమైన పనులను బట్టి, వాళ్ళ భక్తి లేనందువలన, విశ్వాసం లేనందువలన చాలా మంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. దావీదు అంటున్నాడు, నా పిల్లలైతే, నా కుమారులైతే వారు యవన కాలమందు ఎదిగిన మొక్క ఎలా ఉంటుందో, ఎదిగిన మొక్క ఎలా ఉంటుందో అలా ఉన్నారని సాక్ష్యం చెబుతున్నాడు. మరి నాడు అలా సాక్ష్యం చెప్పేవారు ఉంటున్నారు. రహేలమ్మా, నీ కూతురేది, నీ కొడుకేది? బయలుదేరారు కానీ మధ్యలో పాపం ఆ బంధువులు ఆపేశారు. మామ వచ్చింది కానీ మనవరాలు రాలేదు, మనవడు రాలా. పిల్లలు అలా వదలకూడదు. ఏమన్నా మనమ్మ గారికి ఏమన్నా మతి లేక ఇద్దరు మనవరాలు కూడా పెట్టుకుని, గతంలో చూస్తే కూతుర్లు కూడా పెట్టుకుని తీసుకొచ్చింది. ఎందుకంటే నేను నేర్చుకున్న భక్తి నా పిల్లలకు నేర్పాలి. తర్వాత పిల్లలైపోయారు, పెద్దది గారు. ఇప్పుడు పిల్లలకు పుట్టిన పిల్లలు భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. గత సాయంకాల సమయంలో నేను చేస్తుంటే నీ కొడుకు సైకిల్ వేసుకుని వస్తున్నాడు. అక్కడికి ఇటు ఆటో వచ్చింది, అటేమో జీప్ వచ్చేసింది. పక్కకి పెట్టకపోతే ఏమయ్యేదో తెలుసా? రోడ్ల మీద, ఎందుకంటే నేషనల్ హైవేలో తిరుగుతుందా మన రోడ్డు అంతా, ప్రమాదాలు అపాయాలు పొచ్చుకొస్తున్నాయి. ఏది మన పిల్లలకు మనం ఏం నేర్చున్నాం? దావీదు అంటున్నాడు, నా కుమారులు
సంతోషం. భలే ఎదిగిందిరా, పచ్చగా ఉందరా, భలే కొమ్మలేసిందిరా, భలే పూత పూసిందిరా, భలే పిందిలేసిందిరా, భలే కాపు కాస్తుందిరా, ఎంతో సంతోషం. అలాగే మన పిల్లలు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ఏమండి విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, చదువులో ఎదుగుతున్నప్పుడు, ఏమండి మా తల్లిదండ్రులకు సంతోషం, తల్లిదండ్రులకు ఆనందం. తన కుమారుడైన సొలొమోను ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు, దైవికంగా ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంతో ఎదుగుతున్నప్పుడు, దావీదు తన రాజ్యాన్ని కూడా సొలొమోనుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అది దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడు కూడా సొలొమోను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. బెత్షెబాకు పుట్టిన కుమారుడు. తల్లి భక్తిలో పెంచింది, తల్లి భయంతో పెంచింది. ఆ భయము భక్తి చిన్న వయసులోనే సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమైనది ఆ ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరి జ్ఞానంతో పాటు సకల సిరి సంపదలు కూడా సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. జ్ఞాని అయిన సొలొమోను అన్నారందుకే. పరమగీతాలు సొలొమోను రాసిందే, ప్రసంగి సొలొమోను రాసిందే, సామెతల గ్రంథం సొలొమోను రాసిందే, కీర్తనలో కొన్ని కీర్తనలు సొలొమోను ద్వారా రాయబడ్డాయి. అందుకే దావీదు అంటున్నాడు, నా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగినా లేత మొక్కల వలె ఉన్నారు. అలాంటి సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు నాటి కాలంలో, తండ్రులు కానీ తల్లులు కానీ. రెండోది అంటున్నాడు, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల